హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఫైనలీ నాకు సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి. జర్మనీలో సమ్మర్ సీజన్ నడుస్తుంది. సో అందుకని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఫైనలీ స్విట్జర్లాండ్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మనం రైన్ ఫాల్స్ అనే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందో చూడాలని నేను కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. సో అంతకంటే ముందు వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఈ రైన్ ఫాల్స్ అనేది యూరోప్లోనే అతిపెద్ద వాటర్ ఫాల్ అంట. అండ్ ఇది స్విట్జర్లాండ్ లోపల షాఫౌజ్ అనే ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 150 మీటర్స్ హైట్లో అయితే ఉంటుందంట ఈ వాటర్ ఫాల్స్. పైనుంచి వ్యూ చూస్తే అదిరిపోయింది. మనకి ఇంకోటి ఏంటంటే టూ సైడ్స్ నుంచి చూసే ఆప్షన్ ఉంది, అటువైపు ఇటువైపు. మేము అటువైపు వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ చేసి అటువైపు కూడా వెళ్ళాము చూడడానికి. వ్యూ మాత్రం కేక. అసలు పైనుంచి బ్లూ వాటర్, అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంట వాటర్, కేక్. అసలు చెప్పొద్దు ఇంకా మాటల్లో. పట్టుకొని తాగొచ్చు అక్కడక్కడ, ఆ వాటర్ అంత ప్యూరిటీ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికైతే వెళ్ళాలి. ఈ రోడ్ అయితే కొంచెం రోడ్ ఉంది కాబట్టి సరిపోయింది, చిన్న రోడ్ లాంటిది. అండ్ ఇట్లాంటి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే మనం కిందికి చెక్కల పైనుంచి అటుపైనుంచి ఇప్పటి నడుచుకుంటూ వెళ్ళాలి. జర్మన్స్కి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టము. ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడే అనిపించింది నాకు ఫిజికల్గా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానో అర్థమైంది. సో అందుకనే కొంచెం బాడీ పైన ఫోకస్ పెట్టాలి ఇంకా నేను కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి. 90-80 ఏళ్ళ ముసలోళ్ళు కూడా వీళ్ళు గట్టిగా మంచిగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. వాళ్ళతో పోటీ పడలేకపోతున్నా నేను. అట్లా అయిపోయింది మన పరిస్థితి. మనం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదులే, జిమ్లో అట్లాంటివి జాయిన్ అయ్యి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పైన కొంచెం ఫోకస్ వచ్చింది, బుద్ధి వచ్చింది చెప్పాలంటే. సో ఫైనల్లీ ఇక్కడ వాటర్ ఫాల్స్కి అయితే మనం కిందికి వచ్చి రీచ్ అయినాము. అక్కడ ఫ్లోటింగ్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. సమ్మర్లో ఇంత ఫ్లోటింగ్ ఉందని నేను చూసి షాక్ అయినాను. అక్కడ చూస్తే అర్థమవుతుంది వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి. కిందన్న చేపలు, అడుగున ఏముందో కూడా కనిపిస్తున్నాయి. అంత ప్యూర్గా ఉన్నాయి. అసలు అంత ప్యూర్గా ఎట్లా ఉన్నాయో అర్థం కావట్లేదు. ఇంకా మన దగ్గర ఉంటాయి, ఎటు మునిగితే ఏమొస్తుందో మీద పడుతుందో అర్థం కాదు. మనం అన్ని బట్టలు, షాంపూలు, సబ్బులు అన్నీ అందులో వేసేసి చెరువులో నదుల్లో బతికే చేపలకు కూడా మనము హామ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పటికైనా కొంచెం అవేర్నెస్ వచ్చి మనం చెరువులు, నదులను, నేచర్ని కాపాడుకుంటే బెటర్. ఇప్పటికే ఇండియాలో చాలా వరకు పొల్యూషన్ గట్టిగా అవుతుంది. సో ఇక్కడ మాత్రము జర్మనీలో ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు, అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ చేపలు చూడండి ఎంత ప్యూర్, కింద ఏమున్నాయి కూడా అంత క్లియర్గా అనిపిస్తున్నాయి. ఈ చేపలు మన ఇండియన్ చూస్తే ఏం చేస్తారు, ఫస్ట్ పట్టుకొని పులుసో ఫ్రైయో చేసుకొని తినేస్తారు. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదనమాట. వాటిని పట్టుకోవడము నిషేధము. సో అటు ఇటు గ్రీనరీ, మధ్యలో ఈ బ్లూ వాటర్, వ్యూ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ అయితే మనం బోటింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ మాత్రం బోటింగ్కి చాలా క్రౌడ్ ఉంది. మనం ఆ డిజిటల్ మిషన్లోనే మనం టికెట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 15 మినిట్స్ 30 మినిట్స్ అండ్ 1 అవర్కి బోటింగ్ టైమింగ్ అయితే ఉంది. మేము పింక్ లైన్లో తీసుకున్నాము. 30 మినిట్స్ అనమాట. 30 మినిట్స్కి వాడు ఎంత ఛార్జ్ చేసిండంటే ఇండియన్ ఐఎన్ఆర్లో 2400 టికెట్ కాస్ట్ అనమాట. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు చాలా ఉంటాయి అంటారు కదా, ఇట్లా ఖర్చులు కూడా ఇట్లా గట్టిగా ఉంటాయి అనమాట. ఏం తిన్నామన్నా, ఏం చేద్దామన్నా గట్టిగా ఖర్చులు అయితే ఉంటాయి. ప్రతి వాళ్ళు డబ్బులు అడగడం అట్లాంటివి. మీరేంద్ర అబ్రాడ్లో ఉంటున్నారు, లైఫ్ బాగుంటుంది. ఈ వీడియో వరకే బాగుంటుంది అబ్రాడ్లో లైఫ్, తర్వాత స్ట్రగుల్స్ తర్వాత ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళే కొంచెం బెటర్ పొజిషన్లో, ఇంట్లో అమ్మ వాళ్ళు వండి పెట్టడము, ఇంకా ఫ్రెండ్స్ ఉండడము, అన్ని యాక్టివిటీస్ గట్టిగా జరుగుతాయి. ఇక్కడ ఎవడి పని వాడే చేసుకోవాలి. సెల్ఫ్గా బతకడం అలవాటు చేసుకోవాలి. అండ్ సింగిల్గా బతకడం అలవాటు చేసుకోవాలి. ఇది అబ్రాడ్ లైఫ్ అంటే మన దగ్గరలాగా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం అట్లాంటిది ఏం ఉండదు ఇక్కడ. వర్క్ చేసుకున్నామా, వచ్చినామా, మన పని మనం చేసుకున్నామా. ఇంట్లో నా పాకి పనికి టైం పోతుంది. గిన్నెలు కడుక్కోవడము, తుడుచుకోవడము, ఉతుక్కోవడము, మరి మన వర్క్ ఉంటే చేసుకోవడం. ఇది అబ్రాడ్ లైఫ్ అనమాట. సో ఇక్కడైతే ఈ వాటర్లో, ఇంత ఫ్లోటింగ్ వాటర్లో జర్మన్స్ స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తున్నారంటే, మనకేమో ఈత రాదా. చిన్నప్పుడు ఈత కోతనేమో మా నాన్నమ్మ కట్టె పట్టుకొని వచ్చి మరీ కొట్టేది. ఎందుకు ఈత కోయినావు, ఎవడన్నా ముంచి చంపితే ఏంది అనే పరిస్థితి. అట్లా భయంతో పెంచారనమాట పేరెంట్స్ మనకు అక్కడ ఇండియాలో. ఇక్కడ మాత్రం 2 years బుడ్డోడిని కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఆ చేతుకు ట్యూబులు వేసేసి ఆ నీళ్ళలో దొబ్బితే వాడు హ్యాపీగా అందులో స్విమ్మింగ్ చేస్తున్నాడు. అని చూసినప్పుడు అనిపించింది, నన్ను ఎందుకు ఇట్లా పెంచలేరు అని అనిపించింది. కానీ ఏదేమైనా ఇక్కడ మాత్రం
ఈత నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి వాటర్ చూసినప్పుడే నాకు అనిపించింది, చాలా బాధేసింది భయ్య ఈ వాటర్ చూసి స్విమ్మింగ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా నేను స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ అయిపోవాలి. అండ్ ఈ బోట్లో ఎక్కినాం కానీ వీడు అసలు లైవ్ జాకెట్లు వేయలేడు, ఏమి ఇవ్వలేడు. మాకేమో చుచ్చుపడింది. ఆడ అలల దగ్గరికి మరీ అక్కడ వచ్చే ఫ్లోటింగ్ దగ్గరికి మరీ తీసుకుపోయింది ఆ బోటు. అప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే భయం అయింది. కొన్ని వాటర్ బోట్లో కూడా పడ్డాయి, అప్పుడు చాలానే భయం వేసింది. సో ఇప్పుడు మనం అవతల సైడ్ వెళ్దాం. సో అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ జర్మనీ వచ్చినాక నాకు బాగా అలవాటైంది ఏంటంటే నడవడం. ఇక్కడ కాళ్ళని నమ్ముకోవాలి, వీళ్ళు కూడా కాళ్ళని నమ్ముకుంటారు, కాళ్ళు లేదా సైకిల్ అనమాట. అంతకుమించి మన దగ్గరలాగా ర్యాపిడోలు ఊబర్లు అయితే ఏం ఉండవు. ఏ పని చేసుకోవాలన్నా నడుచుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి మన సామాన్ మనం మోసుకొని రావాలి. ఇక లిటరల్లీ చెప్పాలంటే ఒళ్ళొంచి పని చేసుకోవాలి అబ్రాడ్లో ఉండాలంటే. మనకేమో అక్కడ అన్నీ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టగానే జెప్టో వాడు, స్విగ్గీ వాడు ఏది కావాలంటే అది తెచ్చిస్తాడు. కానీ ఇట్లాంటి ఆప్షన్ ఇక్కడ లేదు భయ్య, సెల్ఫ్గా పని చేసుకోవాలి. ఇంకా ఈ ఎండకి ఈ నడకకి బాగా అడ్వెంచరస్గా అనిపించింది. లైఫ్ కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. కానీ ఈ ట్రిప్ వరకే, మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్గా వర్కే. ఇక్కడ బ్రిడ్జ్ పైన నిలబడి ఈ వాటర్ది వీడియో తీస్తున్నప్పుడు మాత్రం నాకైతే లిటరల్లీ చాలా భయమైంది. ఆ బ్రిడ్జ్ కూలిపోతుందా, మనకి నెగిటివ్ మైండ్ ఎక్కువ అన్నమాట. సో అట్లా ఇక్కడ నిలబడ్డప్పుడైతే నాకైతే చాలా భయం అయింది. ఆ ఫేస్లో కనిపిస్తుంది కొంచెం భయం కూడా. సో అక్కడ ఉండి అయితే వీడియో తీసాను. ఇక్కడ నుంచి మళ్ళీ అవతలకి అయితే వెళ్ళాను. ఇంతటితో ఈ రైన్ ఫాల్స్ వీడియోకి బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.